ఒకరోజు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? 15 రోజులు, నెల రోజులు పెట్టాలి అసెంబ్లీ. ఎవడొద్దన్నాడు? పెట్టి తీరాలి అసెంబ్లీ. ఎవరి కొరకు పెడతావు అసెంబ్లీ? నీ అయ్యాదా నీ తాతదా ఏమన్నా? అసెంబ్లీ పెట్టి తీరాల్సింది. సొంతిల్లా, సొంత ఆఫీసా, నీ కార్పొరేట్ దందా ఆఫీసా, నీ రియల్ ఎస్టేట్ దందా ఆఫీసా? పెట్టి తీరాలి అసెంబ్లీ. దాని కొరకే పెడతా. అదే అంత గురువు మోడీ, విశ్వగురువు మోడీ, ఈయన గురువు మోడీ ఫాలో చేస్తున్నాడు. ఏంది కాదని తెలిసి, పాస్ కాదని తెలిసి ఒక్కరోజు పెట్టి మహిళల ఓట్లను మోసం చేయడం కొరకు బెంగాల్లో, తమిళనాడులో చేసినట్టు ఇది ఒక డ్రామా కంపెనీ. కానీ మీకు బయట చెప్పిండు ఇంకో మాట నాకు వినపడదు తెలుసా? ఆయన అన్నది, నేను మొదటి మేధావిని, నా తర్వాత వీళ్ళిద్దరు అని ఆయన అన్నమాట. మీరు మిగతా సగమే క్యారీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో నేను ఎక్కువని, ఇక నా తర్వాత అంతో ఇంతో జైపాల్ రెడ్డి అంటే ఆయన ఉండే, ఆయన అనుకుంటారు అందరూ, కాదు మీరంతా కేశవరావు అని అనుకుంటారు, కాదు నేనే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ మేధావులు అనే విషయం వచ్చినప్పుడు జయశంకర్ సార్ గొప్ప మాట చెప్పిండు. అక్కడ ఆంధ్రాలో ఒక ఆయన షాల్ మీద వేసుకొని, షాలు శ్రీనివాస్ అని ఆంధ్ర మేధావుల సంఘం అని చెప్పి మోపై తిరుగుతున్నాడు. ఆడ తిరుగుతుంటే ఇక్కడ కొంతమంది మనోళ్ళు పోయి జయశంకర్ సార్ని అడిగినారు, సార్ మనం సంఘం పెట్టాలి. ఏంది, ఏం సంఘము అన్నాడు. అంటే సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలి అన్నాడు. అంటే మరి మనం ఎట్లా పెడతాము అన్నాడు జయశంకర్ సార్. మనం ఎట్లా పెడతాము అన్నాడు. అంటే ఎందుకు పెట్టాం సార్, ఆడ ఆంధ్రాలో వాళ్ళు పెట్టుకున్నారు, మనం కూడా ఇక్కడ మేధావుల సంఘం అని పెట్టుకోవాలి కదా అన్నాడు. అంటే మరి అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అని ఇప్పటివరకు ఎవడు ఈ ప్రపంచంలో నాకు నేను మేధావి అని చెప్పలే. ఇక చెప్పినోడు మేధావి ఎట్లయితాడా? నిజమైన మేధావి అయితే వాడు చెప్పడు అని చెప్పండి జయశంకర్ సార్. పాపం ఇక వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళకి